తేదీ మే 11, వారం సోమవారం, తిథి నవమి మధ్యాహ్నం 3:24 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 1:28 వరకు, వర్జం ఉదయం 8:13 నుండి 9:51 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గృహంలో సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృషభ రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వ్యాపార వ్యవహారంలో సొంత ఆలోచనలు పనికిరాదు. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. మిథున రాశి. చిన్నాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. సన్నిహితుల నుండి ఊహించిన ధన సహాయం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి. ఆర్థికంగా కొంత పురోగతి లభిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు. సింహరాశి. ఆదాయ విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో కొత్త సమస్యలు ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. కన్యా రాశి. వృత్తి ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలనం సూచిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. తులారాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పేరుపై ఖ్యాతలు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వృశ్చిక రాశి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ధనుసు రాశి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన కలహాలు ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కాస్త ఒడిదొడుకులు తప్పవు. మకర రాశి. ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణంలో శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కుంభరాశి. ఆప్తులతో గృహంలో ఆనందంగా కాలం గడుపుతారు. చేపట్టిన వ్యవహారంలో సజావంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగం సానుకూలం. మేన్ రాశి. పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని మీరు మలుచుకుంటారు. చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన.